హాయ్ వ్యూయర్స్, ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అరకిలో బాస్మతి రైస్కి అరకిలో చికెన్ తీసుకోవాలి. అందులో ఐటమ్స్ వచ్చేసరికి కప్పు పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, టమోటా ముక్కలు కట్ చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 స్పూన్లు తీసుకోవాలి. చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. బాస్మతి రైస్ మనం మొత్తం క్లీన్గా కడిగేసుకొని అరగంట వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ మొత్తం ఒక బౌల్లో వేసేసుకుందాము. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు, పుదీనా కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇందులో సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కొంచెం చిల్లీ పౌడర్ కూడా మనం వేసేసుకుందాము. మొత్తం వేసేసుకోవాలి. ఇందులో కప్పు పెరుగు కూడా వేసేసుకుందాము. ఇందులో ఐటమ్స్ మొత్తం వేసేసుకున్నాం కదండి, మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న చికెన్ అండి మనం బాగా నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. మనం చికెన్ బిర్యానీకి కావాల్సినవి చికెన్ కుర్మా ప్రిపేర్ చేసుకోవాలి. అది ఇప్పుడు మనం చూసేద్దాము. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత, ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదండి, అందులో మనం దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ ఫ్లవర్ ఇవి మనం దీంట్లో వేసేసుకుందాము. వీటిని ఫ్రై చేసుకోవాలండి. కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో వచ్చేసరికి బిర్యానీకి అయితే ఉల్లిపాయ ముక్కల్ని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇలా నూనెలో ఫ్రై చేసేసుకోవాలి. పుదీనా కూడా వేసేసుకుందాము. ఆల్రెడీ మనం పుదీనా కూడా మొత్తం ఒక బౌల్లో పెట్టుకున్నాం కదా, ఆ పుదీనా కూడా వేసేసుకున్నాము. మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం చిల్లీ పౌడర్ వేసేసుకున్నాము. టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము. ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మినిట్స్ మూత పెట్టేసుకుందాము. ఇందులో ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాము. ఆల్రెడీ మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మూత పెట్టేసి మనం ఉడికించుకుందాము. చికెన్ కుర్మా అయితే రెడీ అవుతుందండి. మనం ఈలోపు చికెన్ కుర్మా రెడీ అయ్యేలోపు బిర్యానీ కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. ఈలోపు మనకి చికెన్ కుర్మా రెడీ అయ్యేలోపు మనం ఎసరికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మనం వేరే బౌల్లో వేసుకున్నాము. ఇందులో సరిపడినంత వాటర్ వేసేసుకోవాలండి. సో మనకైతే చికెన్ కుర్మా అయితే రెడీ అయ్యి వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఎసరికి ఆల్రెడీ వాటర్ యాడ్ చేసేసుకున్నాం కదా, వాటర్ కూడా బాగా కాగుతున్నాయి. గరం మసాలా కూడా వేసేసుకుందాము. ఇందులో ఇప్పుడు మనం బాస్మతి రైస్ కూడా వేసేసుకుందాము. ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకుందాం ఎసట్లో. బాస్మతి రైస్ ఉడికేలోపు మనం ఈలోపు చికెన్ కుర్మా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మూత పెట్టేసుకోవాలి. సో ఇదండి చికెన్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. మనం నెక్స్ట్ చూద్దాం ప్రాసెస్.
రైస్ కూడా ఉడికిందో లేదో చూసుకుందాము. ఇప్పుడు మనం అందులో రైస్ కూడా ఉడికిందండి. వాటర్ మొత్తం ఒక జల్లెడలో దింపేసుకోవాలి. ఇందులో మనం చికెన్ కుర్మా కూడా యాడ్ చేసేసుకుందాము. మొత్తం కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలాగా లేయర్స్ లాగా వేసుకోవాలండి. చికెన్ కుర్మా మొత్తం వేసుకొని కలుపుకోకూడదు. కొంచెం రైస్, కొంచెం చికెను అలా వేసుకొని ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా వేసేసుకున్నాము. ఇందులో కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకుందాము. కలర్ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మామూలుగా అయినా కూడా పెట్టేసుకోవచ్చు బిర్యానీ. ఇలా అక్కడక్కడ కొంచెం కొంచెం కలర్ యాడ్ చేసుకోవాలి. కలర్ యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం మనం 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాము. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇంకో 5 మినిట్స్లో మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుంటే మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఓకే, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో మీరు చూశారు కదా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సో ఇదండి చికెన్ బిర్యానీ. మా ఛానల్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.